ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మన రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో జనరల్ ఎలక్షన్స్కి అన్ని చోట్ల అన్ని పోలింగ్ బూత్స్ వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 1510 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 337 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఎక్కువ మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు చిరాల కాన్స్టిట్యువెన్సీ, పర్చూర్ కాన్స్టిట్యువెన్సీ అండ్ అద్దంకి కాన్స్టిట్యువెన్సీలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లు చూడడం జరిగింది. అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎందుకు క్రిటికల్గా పెట్టడం జరిగింది, అక్కడ గొడవలు ఏమున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్కి కానీ తర్వాత పోలింగ్ బూత్కి దగ్గర ఏమైనా గొడవ చేస్తే, ఏమైనా గ్యాదర్ అయితే దాని మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎవరు కూడా ఎక్కడ గ్యాదర్ కాకూడదు. ఈ 48 అవర్స్లో ఓన్లీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అలౌడ్. డోర్ టు డోర్లో కూడా ఓన్లీ 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండకూడదు. ఏమైనా దాన్ని వైలేట్ చేస్తే దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ రోజు కూడా పోలింగ్ స్టేషన్కి 200 మీటర్స్లో ఓన్లీ ఓటర్స్ మాత్రం ఉండాలి. ఎవరు కూడా ఓటర్స్ తప్ప, ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళు తప్ప ఎవరు కూడా గ్యాదర్ కాకూడదు. గ్యాదర్ అయితే దాని మీద కూడా చట్టపరమైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వెహికల్స్ వస్తాయో వెహికల్స్ కూడా 200 మీటర్స్ పరిధిలో రాకూడదు. ఏమైనా క్యాండిడేట్ తిరిగి పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది చూడాలంటే వాళ్ళకి 3 వెహికల్స్ మాత్రం పర్మిషన్ ఉంటుంది. 3 వెహికల్స్ కంటే ఎక్కువ దాంట్లో వాళ్ళు తిరగకూడదు. ఏమైనా తిరిగితే వెహికల్ సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో 3 వెహికల్స్లో కూడా 15 మెంబర్స్ మాత్రం ఉండాలి. దాన్ని కాకుండా క్యాండిడేట్ కాకుండా ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా, ఏ యాక్టివిస్ట్ కూడా పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది దాన్ని మేము చూస్తామని తిరిగేది పర్మిషన్ ఎవరికి లేదు. సో అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ అంతా పీస్ఫుల్గా చేసేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. పీస్ఫుల్గా పోలింగ్ జరిగేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ మూమెంట్లో డబ్బు మద్యం సంబంధించి మామూలుగా పంపిణీ చేస్తున్నారని గ్రామంలో ఆరోపణలు వస్తున్నాయి. సో ఎక్కడైతే డబ్బు మద్యం పంపిణీ జరుగుతూ ఉందో ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేకపోతే సివిజిల్లో కంప్లైంట్ పెట్టండి. ఇమీడియట్గా మా టీమ్స్ వచ్చి అక్కడ అది పట్టుకుంటారు. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ అన్ని పోలింగ్ స్టేషన్స్కి, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ 2 డేస్లో వాళ్ళు బాగా బ్రిస్క్గా పెట్రోలింగ్ చేసుకోవాలి అండ్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఊర్లు తిరగాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మీకు లోకల్ ఎస్హెచ్ఓ డీటెయిల్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.